మచిలీపట్నంలో రేపటి నుంచి జరగనున్న మసూలా బీచ్ ఫెస్టివల్ కి అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. దాదాపు 800 మంది పోలీసులు 20 డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టారు. సముద్ర స్నానాలు చేస్తున్న వారి రక్షణ కోసం బోట్లు, గజ ఈతగాళ్లను నియమించారు. సుదూర ప్రాంతాల నుంచి మంగినపూడి సముద్ర తీరాన్ని సందర్శించే పర్యాటకులకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టామంటున్న కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్ రావుతో మా ప్రతినిధి శ్రీనివాస్ ముఖాముఖి. తేదీ నుంచి 8వ తేదీ వరకు మచిలీపట్నంలో మసూలా బీచ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి పోలీసులు ఎటువంటి భద్రత కల్పిస్తున్నారు, అలాగే ఎంతమంది సిబ్బంది నియమించారు అన్న అంశాలను మనతో మాట్లాడేందుకు కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎట్లాంటి భద్రత కల్పిస్తున్నారు? ఈ బీచ్ ఫెస్టివల్ మసూలా 2025 మచిలీపట్నం. ఇది బీచ్ ఫెస్టివల్ గోవాలో జరిగేటువంటి కొన్ని యాక్టివిటీస్ లైక్ కేయోకింగ్ అని, అట్లాగే ఈ బీచ్ కబడ్డీ, అట్లాగే బీచ్ వాలీబాల్, అలాగే అడ్వెంచరస్ స్పోర్ట్స్ కూడా కండక్ట్ చేస్తారు. 6, 7, 8 తేదీల్లో ప్రతిరోజు సాయంత్రం ఈ కల్చరల్ యాక్టివిటీస్ కూడా ప్లాన్ చేయడం జరిగింది. దీనికి కొంతమంది సెలబ్రిటీస్ని కూడా పిలిచారు. అట్లాగే విఐపీస్ కూడా దీనికి రానున్నారు. ఇది 5వ తేదీన ఒక నేషనల్ ఫ్లాగ్ అనేటువంటిది మన మంగినపూడి బీచ్లో ఇనాగరేషన్ చేస్తారు. దాని తర్వాత ఎవరైతే ఈ 3 ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేస్తారో వీళ్ళు ఇంటర్ స్టేట్ స్పోర్ట్స్ పర్సన్స్. వీళ్ళు ఇంటర్నేషనల్ ఈవెంట్స్లో కూడా పార్టిసిపేట్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఉంది. వీళ్ళతో March 1 ఉంటుంది. తర్వాత 6th నుంచి మార్నింగ్ నుంచి అలాగే నైట్ వరకు కూడా ఈ డిఫరెంట్ యాక్టివిటీస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క బీచ్ ఫెస్టివల్కి సంబంధించి పోలీసుకు సంబంధించి అన్ని బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది. దీంట్లో ఛాలెంజ్ ఏంటంటే ఈ ట్రాఫిక్, ఫ్రీ ఫ్లో ఆఫ్ ట్రాఫిక్ అనేటువంటిది మేము దీన్ని ఛాలెంజింగ్గా తీసుకున్నాం. మచిలీపట్నం నుంచి మంగినపూడి వెళ్ళాలంటే ఒకటే వన్ వే ఉంది. ప్రత్యామ్నాయ మార్గాలు ఏమైనా చూడడం జరిగింది సార్? ఎందుకంటే గతంలో 2018లో నిర్వహించిన ఈ బీచ్ ఫెస్టివల్లో కూడా ట్రాఫిక్ సమస్య కొంచెం తీవ్రంగా ఉంది. ఈసారి సమస్యను అధిగమించేందుకు ఎటువంటి చర్యలు చేపట్టారు? సో ఈ 2018లో జరిగినటువంటి బీచ్ ఫెస్టివల్లో ఈ రిటర్న్ టైంలో కొంచెం ట్రాఫిక్ కంజెషన్ రావడం జరిగింది. కారణం ఏంటంటే ఒకటే రూట్ ఉంది బీచ్ లోపలికి వెళ్ళేది, అది డబుల్ రోడ్డు. అదే రోడ్లో తిరిగి వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ కంజెక్షన్ జరిగింది అప్పుడు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఈసారి వచ్చేటువంటి రోడ్ని డబుల్ రోడ్డుగా ఉంచుతూ ఆ డిఫరెంట్ పార్కింగ్ ప్లేసెస్లో ఉన్నటువంటి వెహికల్స్ వెళ్ళేదానికి ఎగ్జిట్ రూట్స్ ఈ యొక్క లోపలికి వచ్చేటువంటి రూట్స్కు సంబంధం లేకుండా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బీచ్ దగ్గర ఈ పార్కింగ్ ప్లేస్ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు గిరిపురం గ్రామం మీదుగా సత్యనపాలెం వాటర్ ట్యాంక్ జంక్షన్ నుంచి ఎడమవైపు తీసుకొని కెనరా బ్యాంకు పక్క నుండి కంసాలవారిపాలెం, సత్యనపాలెం, గోకవరం, కాకర్లమూడిపాలెం, నందమూరు గ్రామాల మీదుగా ఈ NH 216 ఎక్కి అక్కడ నుంచి ఎడమవైపుకు అయితే మచిలీపట్నం, అట్లాగే విజయవాడ వైపు వెళ్ళేదానికి అవకాశం ఉంది. అలాగే ఆ 26 నుంచి కుడివైపు వెళ్తే భీమవరం వైపు వెళ్ళేటువంటి వాళ్ళకి అవకాశం ఉంది. ఎంతమంది సిబ్బందిని నియమించారు సార్ ఇక్కడ? దీంట్లో ఒక 800 మెంబర్స్ని పోలీసుని దీంట్లో నియమించడం జరిగింది. దీంట్లో ఒక 10 సెక్టర్స్ని డివైడ్ చేసాము. దాంట్లో పార్కింగ్ ప్లేసెస్, అలాగే ట్రాఫిక్ డైవర్షన్స్, అలాగే డైనమిక్ ట్రాఫిక్ పెట్రోలింగ్ పార్టీస్, అట్లాగే ఈ బీచ్లో స్నానం చేసేటువంటి వాళ్ళని ఏదైనా సంఘటనలు జరగకుండా వారిని సేఫ్గా ఉంచేదానికి వీలుగా అలాగే బోట్స్ని, ఈ స్విమ్మర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో మెరైన్ పోలీస్ అండ్ ఈ ఫిషరీస్ డిపార్ట్మెంట్ని కూడా కోఆర్డినేషన్ చేసుకుంటాం. పోలీస్ శాఖకి ప్రధాన టాస్క్ ఏంటంటే రాత్రి సమయంలో ఇప్పుడు ఆ బీచ్ పరిసరాలన్నీ కూడా కొంత నిర్మానుష్యంగా ఉంటాయి. అటువంటి సమయంలో ఏమైనా అనుకోని ఘటన జరిగితే దాన్ని ఎట్లా నిలువరించే అవకాశం ఉంటుంది? అందుకోసమని మొత్తం ఆ బీచ్ ఫెస్ట్ జరిగేటువంటి టోటల్ ఎంటైర్ ఏరియాకి పూర్తిగా లైటింగ్ అనేది పూర్తిగా ఇంప్రూవ్ చేయడం జరిగింది. అది నైట్ అంతా కూడా ఆ లైటింగ్ అది కంటిన్యూషన్ ఉంటుంది. అలాగే ఒక 3 వాచ్ టవర్స్ కూడా మేము పెట్టి ఆ పైనుంచి బైనాక్యులర్స్లో ప్రతి వ్యక్తి యొక్క యాక్టివిటీని కూడా మేము పరిశీలన చేయడం జరుగుతుంది. అలాగే ఒక 20 డ్రోన్స్, ఒక ఫాల్కన్ వెహికల్ కూడా మేము డిప్లాయ్ చేసుకున్నాము. సో ఇది కంట్రోల్ రూమ్గా పనిచేస్తుంది. అలాగే సెపరేట్ కంట్రోల్ రూమ్ నుంచి కూడా ఈ డ్రోన్స్ ద్వారా ప్రతి ఒక్కరి యొక్క కదలికని మేము నిఘా పెట్టాము. హెల్ప్ లైన్ పెట్టారా సార్? 112 అలర్ట్ చేసాము. దాంట్లో సెపరేట్గా డెడికేటెడ్ స్టాఫ్ని పెట్టుకోవడం జరిగింది. సో ఏదైనా 112 రాగానే ఇమీడియట్గా రెస్పాన్స్. మొత్తంగా మచిలీపట్నంలో జరిగే ఈ బీచ్ ఫెస్టివల్కి సంబంధించి పోలీస్ శాఖ తరఫున అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. కెమెరామెన్ గోపితో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, మచిలీపట్నం, కృష్ణా జిల్లా.